చూడడానికి వస్తారు. ఈ పక్కనే కూతేస్తే పలికంత దూరం మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయల్లో నిర్మించినప్పుడు కొంతమందికి నష్టం జరిగింది. కానీ ఇది ఇవాళ ఎంత పెద్ద ఆస్తి వ్యవస్థ అయింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకు పిల్లని ఇవ్వాలంటే మీ ఊర్లో రోడ్డు లేదు, తాగనీకే నీళ్లు లేవు, ఎట్లనే పిల్లని ఇచ్చేది అనేటోళ్ళు మా చుట్టాలగిన. ఇవాళ ఎత్తుకుతూరు భూతద్దం పెట్టి రంగారెడ్డి జిల్లాలో పిల్లగాడు దొరుకుతడం వానికిస్తే 2 ఎకరాలు ఉంటే 200 కోట్ల ఆస్తి అవుతుంది. ఈ అమ్మాయి పిల్లకు మా ఆడపిల్లకు కష్టమే ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుందని ఇవాళ అందరూ రంగారెడ్డి జిల్లాకే పిల్లల్ని ఇవ్వాలని చూస్తున్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలలో పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఆడ ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల్లో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండి మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇవాళ మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరిది ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రకాష్ అన్న చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులం చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా, మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాష్ అన్న గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓడు కాబట్టే గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వసారి ఓడిపోయినా, మళ్ళీ 4వసారి గెలిచిన. కానీ ప్రకాష్ అన్న 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలుస్తున్నాడంటే మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి, ఆయనకేం స్వార్థం లేదు కాబట్టి మీరు ఆయనను గెలిపిస్తారు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు నాకు దగ్గర కాబట్టి, అన్న ఇంకా కుదరదన్న ఆడకి బస్తీలలో పోతే నన్ను అందరు అడుగుతున్నారన్న. ఎందుకంటే మీరు ఎవరైనా ఆయన దగ్గరికి చక్కగా పోవచ్చు. కొంతమంది ఫామ్ హౌస్లలో ఉంటారు, ఎవరు రానియరు. ప్రకాష్ అని ఎవరు వచ్చినా దా తమ్మి, ఏం సంగతి తమ్మి, ఎట్లుంది తమ్మి, ఏంది విషయం అట్టనా ఏమన్నా అంటే కానీ అట్లా అంటున్నట్టు కూడా ఇక మనోడేనే అంటాడు, నడవనీరు అని అంటాడు. ఓపికగా వ్యవహారం చేస్తున్నాడు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. నేను వారి సమక్షంలో మీకు మాట ఇస్తున్నా, ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి, ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో
ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దుతుంటాడు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను అక్కకు సూచన చేస్తున్నా, అక్క నీకు నీ కుటుంబానికి ఈ ప్రాంతం అంతా 40 ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్క? మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు, నేను చేయలేని ఇంకోటి చేస్తే. అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాని గట్టనిక రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది, నేను ఏదైనా చేయబోతే కేటీఆర్ వచ్చేసి నేను అన్నీ నువ్వు ఏం చెప్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. ఇవాళ గుజరాత్కు పంపించిన నేను అహ్మదాబాద్లో సబర్మతి నదీ రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నది రివర్ ఫ్రంట్ చేస్తే కొన్ని కోట్ల మంది పోయి ఇవాళ చూసి వస్తున్నారు, వాళ్ళకి టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంటు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంటు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంటు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్నీ చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా